మార్నింగ్ చేసిన రైస్ అలానే ఉండింది. మా హస్బెండ్ అయితే మళ్ళీ చికెన్ అయితే తీసుకొచ్చారు. రైస్ ఉన్నది కదా, ఇంకా కర్రీ చేస్తే సరిపోతుందిలే అని కర్రీ అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒకటి అనుకుంటే మా హస్బెండ్ అయితే ఇంకొకటి చేస్తాడు. చికెన్ కర్రీలోకి అయితే ధనియాల మసాలా పట్టి పెట్టుకుందామని రోజు అనుకుంటున్నా కానీ అసలుకే టైం ఉండట్లేదు. నాకైతే ఈ నాన్ వెజ్ కర్రీస్ లో షాప్ లో కొన్నదైతే వేయాలంటే అస్సలకే నచ్చదు ఎందుకో ఏమో. బిర్యానీ మసాలా తప్ప బయట షాప్ లోనైతే మసాలాలు అయితే ఏది కూడా యూజ్ చేయను ఎక్కువ. 10 నిమిషాల పనికి 10 రోజుల నుంచి అయితే ఆలోచిస్తున్నా ఇవాళ పడదాం రేపు పడదాం మిక్సీకి అని. ధనియాల మసాలా చేసేటప్పుడు కొన్ని మాల్ మసాలాలన్నీ యాడ్ చేసి కొన్ని బియ్యాన్ని లైట్గా వేయించి వేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా వెజ్ కర్రీస్లోకైనా టేస్ట్ అయితే బాగుంటుంది అట్లా వేసుకుంటే. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు అలానే పట్టి పెట్టుకుంటాను. వెజ్లో ఫ్రై కర్రీస్కి ఇదే యూజ్ చేస్తాను, నాన్ వెజ్ కర్రీస్ కూడా ఇదే యూజ్ చేస్తాను మసాలా కదా. ఇంట్లో ఉన్న పని అంతా చేసుకుంటాం కానీ ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి వెనక ముందు అదే మనం పట్టుకున్న మసాలా యాడ్ చేస్తే ఎంత వాటర్ పోసినా కూడా సూప్ అనేది చిక్కగా ఉంటుంది. కానీ ఈ బయట కొన్న మసాలాలు యాడ్ చేస్తే కొంచెం వాటర్ వాటర్ లాగా అనిపిస్తుంది. నాకైతే కర్రీ చిక్కపడనట్టు అనిపిస్తుంది. కర్రీ అయితే అయిపోయింది కదా, ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అని అనుకున్నాను. అంతే, ఇంకా అన్నం ఉంది కదా అని అనుకున్న లోపు మా హస్బెండ్ అయితే నాకు చపాతీ చేయమని చెప్పాడు. ఇంకా మా హస్బెండ్ చేయమంటే మా పిల్లలు ఊపుకుంటారా, మా పిల్లలు కూడా చపాతీ చేయమని చెప్పారు. ఇంకా వాళ్ళు అడిగినాక ఇక మళ్ళీ నా కోసం నేను అన్నం ఏందని ఇంకా సపరేట్ అందరి కోసం చపాతీ అయితే ప్రిపేర్ చేసాను. చపాతీ చేయడం అయిపోయిన తర్వాత నలుగురం అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే కడుపు నిండా తినేసాం. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.